హలో సార్, కళానిధి సార్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్లో ఉన్నది ఏంటి అంటే వారసత్వ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయడం. అది కేవలం 100 రూపాయలకే. అంటే ప్రాపర్టీ ఏమో లక్షల్లో కోట్లల్లో ఉంటుంది. 100 రూపాయలకి మేము రిజిస్ట్రేషన్ చేస్తాము అని అంటే మేము ఎలా నమ్మాలి? అది అసలు పాసిబుల్ అవుతుందా? నమ్మి తీరాల్సిందే. ఇది తీసుకుంది కేవలం ప్రభుత్వమే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకుని కూడా 3 నెలలు అయింది. వాళ్ళు చెప్పే పాయింట్ అంటే డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటేనే మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది, లేకపోతే ఊరికి ఆషామాషికి రిజిస్ట్రేషన్ అవ్వదు. ఓకే. ఇప్పుడు వారసత్వపు రిజిస్ట్రేషన్ అంటే తాత ఆస్తి, తాత కనుక సుమారుగా ఒక 5 ఎకరాల భూమి ఉంటే 5 ఎకరాల భూమిలో కనుక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే, వారసత్వం ఉంటారు కదా, వారసత్వంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళు కనుక ఆస్తిని పొందాలి అంటే, వీళ్ళకి ప్లీజ్ నోట్ డౌన్ తెచ్చిపోయి, వాళ్ళు కానీ ఆస్తి పొందాలి అంటే తాత మరణించి ఉండాలి, ఆయన డెత్ అయి ఉండాలి. ఆయన డెత్ అయితేనే వీళ్ళకి వస్తుంది వారసత్వంగా. ఓకే, ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే తాత తను ఎవరికి కూడా వీలామా రాసి ఉండకూడదు, తను ఎవరికి కూడా గిఫ్ట్ చేసి ఉండకూడదు. నిబంధనలు అంటారు. ఈ నిబంధనలు పాటిస్తేనే మీకు వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు. మూడో పాయింట్, వీళ్ళు వారసత్వంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ప్రభుత్వం కావాల్సినవి కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అంటే ఆయన దగ్గర ఉన్న, తాతగారి దగ్గర ఉన్న ఆస్తి, ఆయన పహానీస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఆయన దగ్గర షేల్డీడ్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఆయన కడుతున్న పన్ను, హౌస్ ట్యాక్స్ అదైనా ఉండొచ్చు, ఏదైనా కూడా పహానీసు, ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్, రెలవెంట్ డాక్యుమెంట్స్ కానీ అన్నీ కానీ ఉంటే వీళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు వాళ్ళు డైరెక్ట్గా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి రావాలి. సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చే ముందర ఆస్తి సుమారుగా 10 లక్షలు అనుకుందాం. 10 లక్షలే అయితే కనుక మార్కెట్ వాల్యూస్ ప్రకారం వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు, రెవెన్యూ వాళ్ళు. ఓకే. క్యాలిక్యులేట్ చేసిన తర్వాతనే మీకు ఎంత అనేది వాళ్ళు ఫిక్స్ చేస్తారు అమౌంట్. మార్కెట్ వాల్యూ ఒకవేళ 10 లక్షల లోపలైతే కుదించితే వీళ్ళు 100 రూపాయలు కుదిస్తారు రెవెన్యూ వాళ్ళు. అది కనుక అబోవ్ 10 lakhs అయితే మరి గవర్నమెంట్కి లాస్ అవుతుందిగా. మీరు 10 లక్షలు దాటితే కూడా నువ్వు 100 రూపాయలు తీసుకుంటే గవర్నమెంట్కి లాస్ కదా. అదేంటంటే అది వాళ్ళ బాధ్యత. అదే రెవెన్యూ వాళ్ళు చూసుకుంటారు. రెవెన్యూ వాళ్ళు చూసుకొని 10 లక్షలు అబోవ్ అయితే కనుక యూ హ్యావ్ టు పే 1000 రూపీస్, 1000 రూపాయలు. సో ఇది కొత్తగా మీరు ఇందాక అన్నారు, అంతా అలాగండి కోట్ల రూపాయలు విలువైన భూములు 100 రూపాయలు కానీ తీస్తున్నారు అంటున్నారు కదా. ఒకప్పుడు గుర్తుపెట్టుకోండి పాయింట్, వారసత్వ భూములు ఉన్నప్పుడు ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఒక మామూలుగా 100 రూపాయలు స్టాంప్ పేపర్ మీద చేసుకున్నారు, అది కూడా ఆఫ్లైన్, నాట్ ఆన్లైన్. ఇప్పుడు ఆన్లైన్లో చేస్తున్నారు. ఇది పద్ధతి. ఆన్లైన్లో చేస్తే డైరెక్ట్గా గవర్నమెంట్కి ఆదాయం వచ్చేస్తున్నాయి, ఇన్కమ్. దీన్ని బట్టి గబగబా జనం ఎంతమంది ఉంటే అంతమంది గబగబా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. నువ్వు 100 రూపాయలైనా తీసుకో, 1000 రూపాయలైనా తీసుకో, అది ప్రాపర్టీ గవర్నమెంట్కి లాభమే కదా, అది గవర్నమెంట్కి రెవెన్యూ కదా. అది అలా జనరేట్ చేయడం వల్ల గవర్నమెంట్ కూడా ప్రాఫిట్సే కదా. దానివల్ల ఇంకో వేరే డెవలప్ చేసుకోవచ్చు, అభివృద్ధి చేయొచ్చు కదా. అవును సార్. సో ఈ పద్ధతిగా ఈ స్కీమ్ తీసుకొచ్చింది ఈ కూటమి ప్రభుత్వం. కాబట్టి ఎవరైనా సరే దీన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా ఎవరికైతే వారసత్వ భూములు ఉంటాయో, నిబంధనలు చెప్పే కదా, ఆ కండిషన్స్ ఏంటంటే ఆయన తాత ఎవరికి కూడా వీలామా రాసి ఉండకూడదు, ఎవరికి కూడా గిఫ్ట్ రీడ్ చేసి ఉండకూడదు. ఇలాంటి కండిషన్స్ అయితేనే మీరు అక్కడికి రండి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి. కానీ పొరపాటున ఎవరికైనా వీలామా రాసినా ఏదైనా గిఫ్ట్ చేసినా మీరు ఇక్కడికి వస్తే మీకు రిజిస్ట్రేషన్ అవ్వదు, వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ అవ్వదు, అలాగే ఉండిపోతుంది. ఓకే. మీకు ఏ కండిషన్స్ పెట్టకుండా తాతగారు వీళ్ళకి వాళ్ళు కానీ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఎవరికి ఇవ్వకపోతే మీరు తక్షణమే ఆయన దగ్గర తాతగారి దగ్గర ఉన్న ఆస్తు పత్రాలు, డాక్యుమెంట్స్ అన్నీ కూడా పట్టుకొని మీరు డైరెక్ట్గా దాంతోపాటు 3 ఫోటోగ్రాఫ్స్, వాళ్ళ ఆధార్ కార్డులు అన్నీ కూడా, ఆధార్ కార్డులు కూడా కావాలి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో 3 కుమారులు అనుకున్నాం, 3 కుమారులు వాళ్ళ ఆధార్ కార్డులు, 3 కుమారుల యొక్క ఫోటోలు, పాస్పోర్ట్ ఫోటోలు, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న తాతగారి దగ్గర ఉన్న ఆస్తులు అన్ని కూడా ఈ డాక్యుమెంట్స్ కట్ట తీసుకొని మనీ తీసుకొని డైరెక్ట్గా మీరు, ఒకప్పుడు గ్రామ సచివాలయంలో ఉండేది ఇది స్కీము. గ్రామ సచివాలయంలో వారు ఫెయిల్యూర్ లేదు, వారు సరిగ్గా టెక్నికల్ ప్రాబ్లం వల్ల చెయ్యక ఈ బాధ్యతలు మళ్ళీ కూడా సబ్ రిజిస్టర్కి అప్పచెప్పడం జరిగింది. ఓకే. సో మీరు ఎవరైనా సరే మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం పెట్టింది.